హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. జనవరి 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఇంకా థియేటర్స్లో ఏం రిలీజ్ అవబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, ఫిలిం అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి మీరు లైక్, షేర్, కామెంట్ ఇంకా హైప్ కానీ ఇచ్చేసినట్టయితే ఓటీటీలో అండ్ థియేటర్స్లో ఏం రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ బోర్డర్ 2. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ వార్ డ్రామాగా ఉంటుంది. ఇందులో సన్నీ డియోల్ అండ్ వరుణ్ ధావన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 3 hours 19 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో January 23rd రిలీజ్ ఉంటుంది. హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 2 ల్యాండ్ లార్డ్. ఈ ఫిలిం వచ్చేసి విలేజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో దునియా విజయ్, రచితా రామ్ ఇంకా రాజ్బీ శెట్టి యాంటోగనిస్ట్ రోల్లో ఈ ఫిలింలో యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ఫిలిం సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 36 minutes వరకు అయితే ఉంది. సో ఈ కన్నడ ఫిలిం థియేటర్స్లో January 23rd రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3 నివిన్ పౌల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీ కంటెంట్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా నవంబర్లో వచ్చేసి ఫార్మా వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. అండ్ డిసెంబర్లో వచ్చేసి సర్వమాయ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు ఈ జనవరిలో వస్తున్న న్యూ ఫిలిం బేబీ గోల్. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U. టోటల్ డ్యూరేషన్ 2 hours 6 minutes వరకు అయితే ఉంది. సో ఈ మలయాళం ఫిలిం థియేటర్స్లో వచ్చేసి January 23rd రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4 ద్రౌపది 2. లాస్ట్ వీక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సింది, ఈ వీక్కి పుష్ అయితే చేశారు. మూవీ వచ్చేసి హిస్టారికల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 40 minutes వరకు అయితే ఉంది. ఈ తమిళ ఫిలిం థియేటర్స్లో January 23rd రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ కూడా ఉంది. మరి తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తారా లేకుంటే డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తారా అనేది చూడాలి. నెక్స్ట్ నెంబర్ 5 తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా యాక్ట్ చేసిన ఫిలిం ఓం శాంతి 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 హి. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిలిం వచ్చేసి ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సింది. సో January 23rd రిలీజ్ చేయట్లేదు గైస్. మూవీని వచ్చేసి పోస్ట్ పోన్ చేశారు. January 30th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6 హాట్ స్పాట్ టూ మచ్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామా అండ్ యాంథాలజీకి అయితే ఉంటుంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కూడా యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours వరకు అయితే ఉంది. సో ఈ తమిళ ఫిలిం థియేటర్స్లో January 23rd రిలీజ్ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి తెలుగు తప్ప అదర్ అన్ని లాంగ్వేజ్ వచ్చేసి ఈ వీక్ రిలీజ్ అయితే అవుతున్నాయి. తెలుగు నుంచి ఒక్క మూవీ కూడా థియేటర్స్లో ఈ వీక్ అయితే ప్లాన్ చేయలేదు. అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీసే ఇంకా థియేటర్స్లో కంటిన్యూ చేయడానికి. సో గైస్, ఇప్పుడైతే మనం ఈ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ సిరీస్ మనకి చూడడానికి ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ రెట్టతల. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో అరుణ్ విజయ్, సిద్ధి ఇద్నాని ఇంకా తానియా రవిచంద్రన్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. నౌ గైస్, ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో ఇండియాలోని చూడడానికి నౌ అందుబాటులో అయితే ఉంది. బట్ తమిళ వర్షన్ ఒకటే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మూవీ నుంచి తెలుగు వర్షన్ అలానే హిందీ వర్షన్ కూడా ఉందన్నమాట. ఈ ఆడియోస్ కూడా త్వరలోనే యాడ్ అయితే అవుతాయి. మూవీలో తెలుగు అండ్ హిందీ వర్డ్స్ చూసి బాగానే యూజ్ చేశారు. ఇంకా AI అయితే స్పెషల్గా చెప్పాల్సి లేదు. ఒక AI ఫిలిం చూస్తున్నా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. సో మీరు తమిళ వర్షన్లో చూడాలనుకుంటే ఇప్పుడు చూసేవచ్చు. లేదు ఫ్యూ డేస్ వెయిట్ చేసినట్టయితే త్వరలోనే డబ్బుడ్ వర్షన్స్ కూడా యాడ్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 2 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న ఫిలిం సంతేనామా ఉపాసతే సంథింగ్. ఈ ఫిలిం వచ్చేసి ఎమోషనల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతున్నట్టు ఉంది. సో ట్రైలర్ ఓకే. ఈ ఫిలిం వచ్చేసి January 22nd ఈటీవీలో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 ఫైండింగ్ హర్ ఎడ్జ్. ఈ సిరీస్ వచ్చేసి యంగ్ అడల్ట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 episodes వరకు రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది ఒక పాపులర్ నోవెల్కి అడాప్షన్ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ ప్రీమియర్ January 22nd నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 4 శంబాలా. 12 crore బడ్జెట్లో వచ్చిన ఈ ఫిలిం థియేటర్స్లో 20 crore వరకు కలెక్ట్ చేసింది. సో ఈ డార్క్ మిస్టరీ సస్పెన్స్ హారర్ డ్రామా ఫిలిం వచ్చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మీకు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే 24 hours ముందే అప్లోడ్ చేశారు, మీరు ఇప్పుడు చూడవచ్చు. అండ్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి టుమారో నుంచి చూడడానికి January 22nd నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంకా ఈ ఫిలింని చూడకుండా థియేటర్స్లో స్కిప్ చేస్తుంటే ఇప్పుడు ఓటీటీకి అయితే వచ్చేసింది. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో 80%
పరిస్థితుల్లో ఈ ఫిల్మ్ని స్కిప్ చేయకండి, మీరు చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 పిప్పన్ స్వామి. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి ఉన్న కన్నడ ఫిలిం సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. ఆహా ప్లాట్ఫామ్లో మనకి ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 6 టీవీఎఫ్ క్రియేటర్స్ నుంచి వస్తున్న మరొక న్యూ సిరీస్ స్పేస్ జెన్ చంద్రయాన్. ఇది జియో హాట్‌స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. జనవరి 23కి అప్లోడ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ ఉంటుంది. ఈ సిరీస్లో శ్రియా కూడా యాక్ట్ అయితే చేస్తుంది. నెంబర్ 7 అడల్ట్ కామెడీ డ్రామా ఫిలిం మస్తీ 4. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జనవరి 23 జీ5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 8 శోభితా దులిపాల యాక్ట్ చేసిన ఫిలిం చీకటిలో. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది. ట్రైలర్ వచ్చేసి మీరు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాము ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. అండ్ ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ వచ్చేసి కిరాక్ పార్టీ, తిమ్మరుసు లేకుంటే గాలివాన వెబ్ సిరీస్ అనేది చూస్తున్నారా, తన నుంచి ఈ కంటెంట్ మన ముందుకైతే వస్తుంది. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి జనవరి 23 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 9 ది బిగ్ ఫేక్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఇటాలియన్ ఫిలిం. మూవీ వచ్చేసి అడ్వెంచర్, క్రైమ్ థ్రిల్లర్ అండ్ బయోగ్రఫీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ జనవరి 23 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇటాలియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెంబర్ 10 డిసెంబర్లో థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన తమిళ్ ఫిలిం సిరాయ్. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ టచ్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో విక్రమ్ ప్రభు, ఎల్కే అక్షయ్ కుమార్ ఇంకా అనిష్మా యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ యాక్ట్రెస్ను వచ్చేసి మీరు ఆల్రెడీ 2 మలయాళం మూవీస్లో చూసే ఉంటారు. నౌ డిజిటల్ రిలీజ్ ఈ ఫిలిం జనవరి 23 జీ5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. డబ్బుడ్ వర్షన్స్ గురించి స్టిల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. ఏమైనా రిలీజ్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తారేమో చూద్దాము. లేకున్నా యాడ్ కాకపోయినా ఒరిజినల్లో వచ్చిన మూవీ అయితే మీరు చూడండి గైస్, మీకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది. నెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ స్టీల్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్, మిస్టరీ అండ్ హీస్ట్ డ్రామాగా ఉంటుంది. నౌ గైస్ ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో నాకు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 12 2025లో రిలీజ్ అయ్యి 10కి 4.6 IMDb రేటింగ్ దక్కించుకున్న అమెరికన్ ఫిలిం ఆఫ్టర్ బర్న్. ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. జనవరి 23 నుంచి ఈ డబ్బుడ్ వర్షన్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 13 కొంబు సివి. ఇందులో శరత్ కుమార్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయితే అయి ఉంది. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. నౌ డిజిటల్ రిలీజ్ జనవరి 23 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 14 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ప్రీబర్త్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. జనవరి 22 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 15 కిచ్చా సుదీప్ న్యూ ఫిలిం మార్క్. ఈ ఫిలింకి గూగుల్ IMDb రేటింగ్ 10కి 6.6 అయితే ఉంది. అంతలో దీనికి ఒక 4.2 అయితే ఇచ్చుకోవచ్చు. ఈ ఫిలిం యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. నౌ డిజిటల్ రిలీజ్ జనవరి 23 జియో హాట్‌స్టార్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ అయితే అవుతున్నాయి. సో మ్యాక్స్ మూవీ తీసిన డైరెక్టరే అదే ప్యాటర్న్లో ఈ మార్క్ ఫిలిం అనేది తీయడం అయితే జరిగింది. నథింగ్ న్యూ అనమాట. ఒక్కసారి దీన్ని టచ్ చేసే పని అయితే చేయవచ్చు. అది ఇంకా మీరు చూడకుండా ఉంటే తెలుగు ఆడియో కూడా వస్తుంది కాబట్టి జియో హాట్‌స్టార్లో ఈ ఫిలిం జనవరి 23 వాచ్ చేయవచ్చు. నెంబర్ 16 ఫ్రమ్ ది యాషెస్ ది పిట్. ఇది అరబిక్ ఫిలిం. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ టీనేజ్ డిజాస్టర్ సర్వైవల్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ జనవరి 22 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, అరబిక్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 17 రోషన్ అండ్ అనశ్వర్ రాజన్ యాక్ట్ చేసిన ఫిలిం ఛాంపియన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, పీరియాడిక్ డ్రామా అండ్ స్పోర్ట్స్కి అయితే తీసుకొని వచ్చారు. నౌ డిజిటల్ రిలీజ్ జనవరి 23 నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నెట్ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ అనేది రివీల్ అయితే కాలేదు. వెయిట్ చేయండి, లాస్ట్ మినిట్లో అయినా రివీల్ వచ్చేసి చేస్తారు. ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో ఏమైనా పోస్ట్ పాన్ అంటే ఇంకా నెక్స్ట్ వీక్ ఈ ఫిలిం మనకి చూడడానికి ఉంటుంది. నెంబర్ 18 డార్క్ రొమాంటిక్ డ్రామా ఫిలిం తేరే ఇష్క్ మే. ధనుష్, కృతి సనన్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జనవరి 23 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ్ ఈ 3 ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అవుతున్నాయి గైస్. మీరు కానీ ఇంకా ఈ ఫిలింని హిందీ వర్షన్ కానీ లేకుంటే తెలుగు వర్షన్ కానీ చూడకుండా ఉంటే ఇప్పుడు ఓటీటీకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ ఫిలింని ట్రై చేయండి. మీకు ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 19లో ఉన్న ఫిలిం ఈషా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది గైస్. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ ఈ వీక్ అయితే పాసిబుల్ అయితే లేనట్టుంది. స్టిల్ అనౌన్స్మెంట్ ప్లాట్ఫామ్ నుంచి రాలేదనమాట. ఉంటే వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ అప్లోడ్ వచ్చేసి చేయవచ్చు. ఇంకా ఈటీవీని ప్రీమియర్ చేసే పని అయితే డెఫినెట్గా అనౌన్స్మెంట్ ఇచ్చే ప్రీమియర్ చేస్తారు. స్టిల్ అలాంటి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ ఏమైనా అప్లోడ్ చేద్దామని అయితే ఉన్నారేమో చూడాలి. వెయిట్ చేయండి. దీని గురించి మీకు సడన్ అప్లోడ్ అయిన డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 20 45 ది మూవీ. ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా తీసుకొని వచ్చారు. కెనడా వర్షన్ థియేటర్స్లో వచ్చిన 1 వీక్కి అంటే న్యూ ఇయర్ స్పెషల్గా తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మరి ఒక్క రోజున ఈ ఫిల్మ్ తెలుగు వర్షన్ ఆడిందో లేదో మరి గైస్. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి January 23 G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. G5 నుంచి కన్నడ వర్షన్ అప్డేట్ ఒకటే రివీల్ అయితే ఉంది. బట్ మూవీ నుంచి డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తెలుగు, తమిళ్ సో ఈ ఆడియోస్ కూడా సైమల్టేనియస్లీ యాడ్ చేసి రిలీజ్ చేస్తారు. మరి ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా టచ్ చేయవచ్చు అంటే డెఫినెట్గా టచ్ చేయవచ్చు. మార్క్ మూవీ కన్నా ఇది దానికన్నా బెటర్ అని చెప్తాను. సో ఒకసారి సింపుల్గా ఈ ఫిల్మ్ని డబ్బుడ్ వర్షన్స్ వస్తే కానీ మీరు వాచ్ చేయవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమన్నా మూవీని కానీ సిరీస్ని కానీ మర్చిపోయి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.